మళ్ళేంట్రా? నేను నీతో ఒక విషయం మాట్లాడాలి దాసు. నేను షాప్ కట్టేసి ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. నేను నిన్నెక్కడికి పోనీ దాసు. నీకు అమ్మ ఉండేది కదా దాసు. ఆమెని ఎవరైనా పిచ్చితే అంటే నీకు బాధ అనిపిస్తుంది కదా. నాకు అనిపించింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న నన్ను ఒంటరి పని చేసి ఎటో వెళ్ళిపోయాడు. రోజులు తరబడి తినడానికి ఉండేది కాదు. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదు. పిచ్చోడికి తిండెట్టు వెళ్ళాక ఆకలితో చచ్చాడు అనుకుని వదిలేసిపోయారు. అప్పుడు నా కన్నం పెట్టి కాపాడిన దేవత ఉష. అప్పుడు ఉష చూపించిన దయ జీవితంలో ఎవరూ చూపించలేదు. ఆ రోజు నుంచి తను నా జీవితం అయిపోయింది. తెలిసే ఉంటుంది, నీకు తెలుసు. నేనంటే తనకు కూడా ఇష్టం, చాలా ఇష్టం. కానీ నువ్వు చెప్తేనే ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి అలా జరగదని నాకు తెలుసు. తనని నేను ప్రేమించినట్టుగా ఇంకెవరూ ప్రేమించలేరని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుర్రకెక్కదేంటి దాసు. ఉషని చేసుకోవడానికి నాకు ఏమరాతుందని అడిగావు కదా నువ్వు. నాకు తన మీద ఉన్న ప్రేమ అదే నా రాత. కనీసం ఎప్పుడైనా తనతో నాకు బతకాలనుంది దాసు. నువ్వు ఇంకెప్పటికీ అడ్డుపడలేవు. నన్ను క్షమించు దాసు. నాకిక వేరే దారి లేదు. షాప్ తగలడిపోతుంది. ఎవరైనా రండి, తొందరగా రండి. షాప్ తగలడిపోతుంది. ఎవరైనా రండి, తొందరగా రండి. షాప్ తగలడిపోతుంది. ఎవరైనా రండి, తొందరగా రండి. షాప్ తగలడిపోతుంది. అయ్యో, షాపుకి నిప్పట్టుకుంది. షాప్ తగలడిపోతుంది. షాప్ తగలడిపోతుంది. షాప్ తగలడిపోతుంది. నీళ్ళు తీసుకురండి. షాప్ తగలడిపోతుంది. అయ్యో, రండి రండి, తగలడిపోతుంది. తొందరగా నీళ్ళు తీసుకురండి రా. మొత్తం తగలడిపోయింది, ఏమీ మిగలలేదు. సామాన్ అంతా తగలడిపోయింది. త్వరగా రండి రా. బాబు మంచి ఉండిపోయాడు, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలా. ఎక్కించండి ఎక్కించండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా త్వరగా వెళ్ళండి వెళ్ళండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి. మొత్తం తగలబడిపోయిందిరా, ఏమీ మిగలలేదురా. నువ్వు లోపల ఎందుకురా, బయటకు రా. రమ్మంటుంటే
బయట అంత కంగారుకి వెళ్తున్నావు? నేను పోతున్నా. ఈ ఊరు పొలకాడైపోయింది. మీరు బతుకుంటారంటే ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఊరు వదిలి వెళ్ళిపోండి. ఎక్కడికైనా పోండి, లేకపోతే చస్తారు. వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళి బతకండి. ఈ మిన్నల్ మురళిగాడంతా కన్ఫ్యూషన్లో పడేశాడే. ఊళ్ళో ఎవరిని అడిగినా ఇదంతా ఆ జేసన్ గాడే చేశాడని చెప్తున్నారు. వాడు మరీ అంత పిచ్చోడా? ఇది వాడి షాపే కదా. వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా ఇంకెక్కడా కుదరదు అన్నట్టు ఇక్కడ ఎందుకు చంపుతాడు? వాడినే అనుమానిస్తారని తెలీదా? ఈ క్రిమినల్ సైకాలజీ ప్రకారం అతి తెలివిగల క్రిమినల్స్ ఇలాగే చేస్తుంటారు సార్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారా లేదా? అదే కావాలి సార్ వాడికి. మనం తొందరపడి యాక్షన్ తీసుకోవద్దు సార్. ముందు మనం ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ పట్టుకుందాం. ఏంటది? కన్క్లూజివ్ ఎవిడెన్స్ అంటున్నాను సార్. దొరుకుతుంది. ఇది గన్ పౌడర్ సార్. నేను ముందు చెప్పిన ఆ టెర్రరిస్ట్ యాంగిల్ కూడా వదిలేయకూడదు సార్. నా 6th సెన్స్ తప్పవు సార్. విజీ, నీకో విషయం చెప్పాలి. నేనే మిన్నల్ మురళిని. ఏమన్నావు? మాస్క్ వేసుకున్న మిన్నల్ మురళిని నేనే అంటున్నాను. అది నేను నమ్మాలా? అంటే పోలీసులు అంటున్నట్టు దాసుని చంపింది నువ్వేనా? కాదు. మరి ఆ బ్యాంకులో దొంగతనా? నేను కాదు విజీ, అలాంటివన్నీ నేను చేయలేను కూడా. అంటే స్కూల్ యానివర్సరీ రోజు నన్ను కొట్టింది? వద్దు విజీ, వద్దు. పోలీసులు అంటే నాకు భయం లేదు. పాపం దాసన్నను తలుచుకుంటేనే బాధేస్తుంది. కనీసం క్షమాపణ కూడా అడగలేకపోయాను. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు దాని గురించి తలుచుకొని ఏం లాభం? ఇక నుంచి మిన్నల్ మురళి పేరుతో ఎవరేం చేసినా నువ్వే బాధ్యుడివవుతావు. అందుకే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. నీ ప్లాన్ ఏంటి? ముందిదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు నన్ను ఇరికించాలని చూస్తున్నారో తెలుసుకోవాలి. వాడినంత ఈజీగా వదలను. ఇలా అయినా దాసన్న ఆత్మ శాంతిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ జనాలకి మిన్నల్ మురళి అంటే తెలుసుకునే టైం వచ్చింది. నీకు నేనున్నా. అది లెక్క నేనుంటాను మామా. మిన్నల్ మురళి అనే పేరు గల వ్యక్తి ఈ పరిసరాల్లో కనబడినట్లయితే ఈ గంటని మోగించండి. వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయండి. వాడి పేరు మిన్నల్ మురళి అయి ఉండాల్సిన అవసరం లేదు. మురళి అనే పేరుతో ఎవరు కనిపించినా సరే వెంటనే మాకు తెలియజేయండి.